ఘనంగా దీక్ష దివాస్ వేడుకల్లో పాల్గొన్న జగిత్యాల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు విజయ్ దివాస్ భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఆయనపై ఏం మాట్లాడతారో వారికే తెలియదు. ఇచ్చిన హామీలను అమలు చేయరు. ఏం సాధించారనే విజయోత్సవ సంబరాలు జరుపుకుంటారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ, జోహార్ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, నాయకత్వం గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు డిసెంబర్ 9వ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం 11 రోజులు అమరనిరాహార దీక్ష చేసి తన ప్రాణాన్ని సైతం అడ్డం పెట్టి తెలంగాణ వచ్చుడు కేసీఆర్ వచ్చుడు అని చెప్పిన నినాదం మీద 11 రోజులు అమరనిరాహార దీక్ష చేస్తే ఇవాళ డిసెంబర్ 9 నాడు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు కనుక ఇవాళ తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసేసి తెలంగాణ తల్లికి పులగన్నలు వేసేసుకొని సంబరాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్టా పల్టా మాట్లాడకుండా తెచ్చిన నాయకుడిని, తెలంగాణ లేకపోతే మీరు ముఖ్యమంత్రులు కాదు, మీరు పిసిసి ప్రెసిడెంట్ గారు, మొన్న మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు అంత దొంగ దీక్ష అది అని చెప్పి. దొంగ దీక్ష అయితే తెలంగాణ ఎట్లా వచ్చింది? మరి దొంగ దీక్ష అయితే వాళ్ళు భయపడేది, కేంద్రం భయపడేది తెలంగాణ ఇచ్చింది కదా. అటువంటి మాటలు మానేసి తెలంగాణ తెచ్చిన నాయకుడిని గౌరవించండి. కనీసం తెలంగాణ తెచ్చిన ఇలా భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీని ఇప్పటికీ మర్చిపోతలేం మనం. ఆ విధంగా ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఉసురు పోసిన ఇలా మనకి ఇలా ఆయన పురుడు పోసిన మన కేసీఆర్ని మర్చిపోకుండా అడ్డంపూడి మాటలు మాట్లాడకుండా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీరు ఇచ్చిన ఏవైతే 420 హామీలు కానీ అదేవిధంగా 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చారో అవి నెరవేర్చే ప్రయత్నంలో ఉన్నారు. కానీ తప్పుడు మాటలు మాట్లాడి ప్రజల్ని ఇంకా మోసం చేస్తారు. ప్రజలు మోసం చేసే మీరు ఇవాళ ప్రభుత్వానికి వచ్చారు. ఇప్పటి కూడా ఇంకా ప్రజలు మోసం చేస్తామన్న ఆలోచన పనిచేసి ప్రజలకు న్యాయం చేసే విధంగా, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా పనిచేయాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. అన్ని మాటలు ఇచ్చారు. ఇవాళ 2000 4000 అవ్వ, ఇంకే చెప్పి 2000 4000 పరిశీలిస్తాం, ఇద్దరికి ఇస్తామన్నారు. అవ్వ నీకు వస్తుంది కదా, తాతకు కూడా ఇస్తామని చెప్పారు. తాతకు లేదు, అవ్వకు లేదు. అదే 2000 రూపాయలు కేసీఆర్ ఇచ్చిన 2000 రూపాయలు నడుస్తున్నారు కనుక ఇవాళ ఏది కూడా లేదు. షాదీ ముబారక్ లో ఇలా ఏదైతున్నదో దాంట్లో కూడా 1,00,000 రూపాయలతో ఇలా చదువుతున్నాం. బంగారం ఇస్తాను, అది కూడా లేదు. 2500 ప్రతి ఇంటికి మహిళలకు ఇస్తాను, అది లేదు. ఏ ఒక్క హామీ కూడా ద్వారా నెరవేర్చకుండా విజయోత్సవాల పేరు పెట్టి మీద హైదరాబాద్ లో ఉన్న పైసలు చెందా రైతు బంధు ఇవ్వాలి. ఈ నెల నవంబర్లో ఇచ్చినా మనం ఎప్పుడైనా కానీ రైతు బంధు లేదు, ఇదివరకు ఏది లేకుండా విజయోత్సవాల పేరు మీద ఇవాళ నువ్వు అన్ని సంబరాలు చేసుకుంటున్నావు. కానీ ప్రజలు గ్రహిస్తారు. ప్రజలు ఎన్ని రోజులు మోసపోరు. ఎందుకంటే మోసపోయిన ఒకసారి నీతో కనుక ఇప్పుడు గ్రహిస్తున్నారు. కేసీఆర్ ఉండగా ఏ విధంగా అభివృద్ధి జరిగింది, కేసీఆర్ ఉండగా ఏ విధంగా అభివృద్ధి చేసాడు, ఇలా 2 సంవత్సరాల నుంచి ఎంత నష్టపోతున్నారు ప్రజల మనసులోకి వస్తున్నది కనుక ప్రజలు తప్పక నీకు గుణపాఠం చెప్తారు. ఆ గుణపాఠం చెప్పే వరకు ప్రజలు మోసం చేయకుండా ఈ 3 సంవత్సరాల పాలన కరెక్ట్ చేసి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. ఇటువంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఆరోపణలు కేసీఆర్ మీద ఒక్క మాట తప్పుడు మాట్లాడినా మీకు నచ్చిన భగవంతుడు మీరు క్షమించడం